కాంపెన్సేషన్ అండ్ రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ గురించి కొన్ని అంశాలు ఇప్పుడే మా పిఏ గారు తెచ్చిచ్చిండ్రు. అయితే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంని నాశనం చేసిపోయింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయింది. దాని మీద ప్రతి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, సివిల్ సప్లైస్లా ఏదేదో పుట్టల నుంచి పాములు వెళ్తూనే ఉన్నాయి. స్కెలిటన్స్ ఇన్ ద కబర్డ్స్ అంటారు. ఆ 7 లక్షల కోట్లే కాక ఇంకో 4-5 లక్షల కోట్లు అంటే దాదాపు 11-12 లక్షల కోట్ల అప్పులున్నది రాష్ట్రం. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నది. దాని మీద నుంచి వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. దివాలా తీసిన ప్రభుత్వం ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తారు. అయితే మేము అడిగినాం, మీ దీనికి పైసలు ఎక్కడున్నాయి, ఇవన్నీ పక్కకు పెట్టండి. లేదు ఇది ప్రైవేట్ పార్టీలకు ఇచ్చి వాళ్ళే పెడతారు, ప్రభుత్వం నుంచి ఒక్క పైసలు లేదు. అయితే రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ యాక్ట్ 2015 ప్రకారంగా అట్లీస్ట్ 70% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ అన్యూటీ, అట్లీస్ట్ 70% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్ షుడ్ అగ్రీ. మీరు అగ్రీ చేయకుంటే ముట్టలేరు, ఒక్కరు కూడా చేయలేరు. ఒకవేళ ప్యూర్ ప్రైవేట్ అయితే 80% ఉండాలి. 80% చట్టం మన తోటున్నది, కోర్టులున్నాయి. మేము రోడ్ల మీద బుల్డోజర్ అడ్డమండుకోమంటే అడ్డమండుకుంటాము. కోట్లాది ఖర్చు పెట్టి కోట్లల్లో కొట్లాడమంటే కూడా కొట్లాడతాం. బీజేపీ పార్టీ మేము అనుకుంటుంది స్టే ఆర్డర్లో తప్పనిసరిగా తీసుకొస్తుంది. మీరు అందరూ కూడా ఈ చట్టాన్ని కొంచెం చదువుకోండి, ఇంటర్నెట్లో ఉంటుంది. నిన్న నైట్ ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారండి. బీజేపీ అభ్యర్థులు అందరూ అన్ని చోట్ల వస్తున్నారండి. వాళ్ళు కాంగ్రెస్ వేసిన సవాల్కి వాళ్ళు ఇక్కడ వచ్చి నిద్ర చేస్తున్నారు. ఇక్కడున్న పరిశీలించి ఇక్కడ మంచిగా ఉందని గవర్నమెంట్కి అయితే చెప్తున్నారు. కానీ మేము గవర్నమెంట్కి అయితే ఏం చెప్తున్నాం అంటే, మేము ఆల్రెడీ మంచిగానే ఉన్నాం, మంచిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ వాళ్ళ లీగల్ డాక్యుమెంట్స్తో ఇల్లు కట్టుకున్నారండి, కష్టపడి కట్టుకున్నారు. ఈ కట్టడాల్ని డెమాలిష్ చేయమని ప్రభుత్వం ఇలా మా మీద రోజుకో టీవీలో న్యూస్ చెప్తుంది. కానీ మేము అడుగుతున్నాం ఏంటంటే, మా ఇల్లు మనం కూల్చొద్దండి, మేము లీగల్గా కట్టుకున్నాం కాబట్టి మీకు కూడా రైట్ లేదు కూల్చడానికి, మా ఇల్లు మాకు కావాలి. ఇంకోటి ఏంటంటే, మీరు డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ అనేది ప్రజల కోసం ఉండాలి. మేము సంతోషంగా ఉంటేనే మీరు అది డెవలప్మెంట్ కిందకి తీసుకోవాలి. కానీ బిల్డింగ్లు కట్టేయాలి, అక్కడ ఏదో కొత్తగా ఏమైనా చూపించాలి అని, వేరే వాళ్ళకి చూపించాలి అని, విదేశీ వాళ్ళకి చూపించాలి అనుకుంటున్నారు. కానీ మేము ప్రజలం కదండి, మాకు చూపించాలి కదండి డెవలప్మెంట్ అనేది. మా కోసం చేయండి, కానీ మా ఇల్లు కూలగొట్టేసి మీరు డెవలప్మెంట్ అంటే మేము అది ఊరుకోమండి. ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఏకమయ్యారు, దీని గురించి పోరాడతారండి. మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, దీని గురించి చర్చ చేయండి, అసెంబ్లీలో కూడా మా గురించి మాకు ఫైట్ చేయండి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నామండి. మా ఇల్లు మాకు కావాలండి, అంతే. మా ఇల్లు మేము వదిలే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరు వచ్చి చూసి వెళ్తున్నారు. మేము చక్కగా ఉంటున్నాం, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగాలని అనుకుంటున్నారు. కానీ ఇలా ప్రభుత్వం కూల్ చేస్తే ఊరుకోరండి.